హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి చేస్తున్నారు. మా మదర్ వచ్చి మాకు గైడ్ చేస్తున్నారు ఎలా చేయాలో. వీడియోలో కనిపించినన్నారు. సో మా ఆయన సరే నేను కనిపిస్తాను, నేను హెల్ప్ చేస్తానన్నారు. సో తను హెల్ప్ చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు అక్కడే క్లీన్ చేసుకొని కట్ చేయించుకొని వచ్చారు. ఇంటికి వచ్చాక కాటన్ క్లాత్ సాయంతో మొత్తం తడేం లేకుండా తుడుచుకున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న డబ్బా సాయంతో కొలుచుకుంటున్నారనమాట. ఇక్కడ మాకు 3 డబ్బా నిండగా వచ్చినాయి. కొన్ని ఎక్స్ట్రా 4-5 ముక్కలు కూడా వచ్చినాయి, అవి కూడా కలిపేసాము. ఈ వీడియో వచ్చి లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. ఒక 4 డేస్ డిలే అయింది, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎడిటింగ్ అయితే చేయలేకపోయాను. పచ్చడి అయితే మటుకు చాలా టేస్టీగా కుదిరిందండి. మా వారు హెల్ప్ చేసినందుకో ఏమో తెలీదు, ఎప్పటికంటే ఈసారి ఇంకా బాగుంది. డైలీ ఏ కూర చేసినా సరే ఫస్ట్ అయితే మామిడికాయ పచ్చడితోనే తింటున్నాం మేమైతే. మాకు అంతగా నచ్చింది. అయితే కొత్త పచ్చడి ఫస్ట్లో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ముక్కలు కోల్చుకొని ఇట్లాగా కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేషన్లో మేము కలుపుకుంటున్నాం అనమాట. మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా సరే మా ఇంట్లో అయితే పల్లి ఆయిలే వాడతారు. ఏ బ్రాండ్ అయినా సరే పర్లేదు. అదొరకైతే కర్నూలు ఆయిల్ వాడేవాళ్ళం. అవైలబిలిటీ బట్టి ఈసారి అయితే ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాము. ఇక్కడైతే ఈ కొలతలకి 30 లీటర్ అంత శనగ నూనె అయితే పడుతుందంట. అంటే ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ యాడ్ చేసాం. తర్వాత మేము 2 గ్లాసుల నిండా రాళ్ళ ఉప్పుని యాడ్ చేసాము. మేము కారం అయితే కొన్నదైతే వాడమండి. మేము ఎండుమిరపకాయలు తెచ్చుకొని కడిగి ఎండబెట్టి మరపట్టించిన కారం అయితే వాడతాము. ఇక్కడ మాకైతే 1.5 గ్లాస్ సరిపోతుందని అనుకున్నాము, ఎందుకంటే పట్టించిన కారం కాబట్టి కొంచెం స్పైస్ ఉంటుంది కాబట్టి 1.5 గ్లాస్ యాడ్ చేసుకున్నాము. పచ్చడి చేసేటప్పుడు అయితే చాలా ఫన్ అనిపించిందండి. ఎప్పుడు ఇట్లా పచ్చడి చేస్తున్నప్పుడు ఎంతో సరదాగా అనిపిస్తుంది మాకైతే. ఇప్పుడైతే పసుపు యాడ్ చేస్తున్నారు. పసుపు టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నారు. ఇక్కడైతే మా అమ్మ సీక్రెట్ ఒకటి ఉంది. 1/4 కిలో వెల్లుల్లిపాయలు పడతాయని చెప్పారు. దాంట్లో ఆ వెల్లుల్లిపాయలన్నింటినీ ఒలిచిన తర్వాత హాఫ్ మాత్రమే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నారు. మిగతా సగమేమో కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసి యాడ్ చేస్తానంటే టేస్ట్ అయితే చాలా బాగుస్తుందండి. అలాగే 200 గ్రాముల సన్న ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అంతా మెంతులు తీసుకొని దోరగా వేయించిన తర్వాత పౌడర్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాక ఒక జాడీలోకి ఇవంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాయి. పచ్చడి అంతా ఉప్పు కరగడానికే ఏమో తెలియదు, కానీ మా అమ్మ 3 రోజుల తర్వాత అయితే తినొచ్చు అని చెప్పారు. 3 రోజుల తర్వాత వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటేనండి అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఈసారి అయితే మా వారు హ్యాండ్ పడిందనో ఏమో తెలీదు, ఇంకా బాగుంది. మరి మీ ఇంట్లో కూడా మామిడికాయ పచ్చడి పెట్టారా? పెడితే ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఎంఎస్ హరివిల్లు వ్లాగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్.